దేవుని జ్ఞానం పీడి సుందర్రావు కాలంలో ప్రతి బిడ్డ మనోనేత్రాలు వెలిగించబడి గుండెల్లోకి దూసుకుపోతుంది కనుక సాతానుగాడు నాకంటే అడ్వాన్స్ అయిపోయి ఎక్కడ చూసిన దొంగ మెడికల్ కాలేజీలే. చూస్తున్నారుగా న్యూస్. ప్రభుత్వం ఆ అనుమతి ఇవ్వకుండానే లంచాలు తీసుకున్న నాయకులు దగల్బాజీలై ఎక్కడ చూసిన ఇన్స్టిట్యూట్స్, ఇంజనీరింగ్ ఇన్స్టిట్యూట్స్, మెడిసిన్ ఇన్స్టిట్యూట్స్ కోటలుగా కట్టేశారండి. మనం పెట్టల్లా వాలిపోతాం అక్కడికి వెళ్ళి. ఎంత కట్టమంటారు డొనేషన్? 1,00,000, 2 లక్షల, 3 లక్షల. ఆఖరికి 60 ఏళ్ల జీవితంలో పట్టెడు అన్నం పెట్టి జానడు పొట్టను నింపి 60 ఏళ్ల తర్వాత గోతులో పెట్టే ఈ దేహం కోసం ఇన్ని లక్షలు ఖర్చు పెట్టే నీవు ఏ రోజైనా 66 పుస్తకాలతో ఒక మహాజ్ఞాన గ్రంథం ఉందని, అందులో దేవుని మనసుందని, దేవుని మాటలున్నాయని అవి పరిశోధించాలని ఏ రోజైనా ఈ సమాజం అనుకుందండి? అమెరికా నుండి అలస్కా వరకు ఆ దరిద్రులకు అసలు తెలియదు. అమెరికన్స్కి గుడ్డలిప్పక తిరగడం, దట్ ఈజ్ అమెరికన్ కల్చర్, దట్ ఈజ్ యూరోపియన్ కల్చర్. దరిద్రులండి వాళ్ళు, పాడు చేశారు ప్రపంచాన్ని. ఏమంటున్నాడు మోషేతో దేవుడు? ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయంలో 6వ వచనంలో, నేడు నేను నీకు ఆజ్ఞాపించిన ఈ మాటలు నీ హృదయములో ఉండాలి, నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింప చెయ్యాలి. ఇంట కూర్చున్నప్పుడు చెప్పు, త్రావం తీసుకెళ్లేటప్పుడు నీ పిల్లలకు చెప్పు, తిరిగి ఇంటికి తీసుకొచ్చి పరుకుండ పెట్టినప్పుడు ఈ మాటలు చెప్పు, లేచినప్పుడు మరలా చెప్పు. వాటిని గురించి మీరు డిస్కషన్ చేయాలి. ఇప్పుడు నా మాటల గురించి అంటే ఎందుకురా ఈ గొడవని సంవత్సరాల తరబడి రెసిడెన్షియల్ కళాశాలలో పడేస్తున్నావు నీ బిడ్డని? ఎప్పుడైనా ద్వితీయోపదేశకాండం చదివావా బిడ్డ? దినకరణ్ గాడే MBA చదివించాడు ఆడు కొడుకుని, మరి నేనేం చదివిస్తానని ఎంటెక్లో జాయిన్ చేశావు. నువ్వు ఇక్కడ ఒక మెట్టు ఎక్కువ ఎక్కించావు. వద్దరా, వద్దు. మోసపోతున్నారు ఇంతకాలం. క్రైస్తవ సమాజం మోసపోతుంది. దేవుడు చెప్పింది ఒకటి, వీళ్ళు చేసింది ఒకటి. ఆనాడు పౌలు వాక్యాన్ని చెప్పటానికి సేమ్ యూరప్లోనే బెరయ సిటీ ఉంది. దెస్సలోనిక కూడా యూరప్లోనే ఉందండి. మాసిదోనియా, అక్కయ అంటారు ఈ రెండిట్లేని. బెరయ సంఘం అపోస్తల కార్యం 17వ అధ్యాయం 10వ వచనం చూడండి. పౌలు గారిని శీల గారిని బెరయకు పంపించారట. అక్కడ ఏం జరిగిందో 10-11 వచనాలు 17వ అధ్యాయం అపోస్తల కార్యాలు చూడండి. వీరు బెరయలో ఉన్నవారు, బెరయ పట్టణంలో ఉన్న క్రైస్తవులు దెస్సలోనిక పట్టణంలో ఉన్న క్రైస్తవుల కంటే గనులయ్యుండిరి గనుక ఆసక్తితో వాక్యమును అంగీకరించిరి. ఎలాగ అంగీకరించారట చూడండి. పౌలంతటి మహాప్రసంగికుడు, ఇన్ని పుస్తకాలు క్రొత్త నిబంధనలో రాసిన మహనీయుడు పౌలు శీలయు చెప్పిన సంగతులు అలాగూ ఉన్నవో లేవో అన్నీ ప్రతిదినము బైబిల్ని పరిశోధించారట. చూడండి, అది అవునా కాదో మీరు చెప్పండి. పరిశోధిస్తున్నారా బైబిల్ని? ఈరోజు బైబిల్ని పరిశోధించడం వరకు వెళ్తాం. వేయడం మనం అసలు బైబిలే చదవము. అసలు బైబిలే మన దగ్గర లేదు. అసలు ఏటోనంటే చదువుతుంటే నిద్ర వచ్చేస్తుంది అంటాడు ఒక ఆయన. పెళ్లిలో పెళ్లి కూతురు చూసి నిద్ర వస్తుందా? తాళి కట్టేసినంత వరకు ఎంత మెలకువగా ఉంటావంటే ఎవరు నిద్రపోతారంటే పెళ్లి కూడా నిద్రపోయాడండి వీళ్ళకి అట్టంటారా? బట్టలు కొనుక్కున్న దగ్గర నీ పరిశోధన, పెళ్లి కూతుర్ని వెంట వేటలో వెళ్ళినప్పుడు పరిశోధన. ఎంత చదువుకున్నాడు వీడి? బ్యాక్గ్రౌండ్ ఏంటి? ఇటు కులం ఏంటి? వీడి డబ్బు ఎంత ఉంది? ఉద్యోగం ఏంటి? అది నిజమా కాదా? అబద్ధమా? అందులో విదేశాల్లో ఉద్యోగం? అబ్బో ఎంత పరిశోధన! పెళ్లి కుమారుల కొరకు పరిశోధన, పెళ్లి కూతుర్ల కొరకు పరిశోధన, ఒక భూమిని కొనడానికి పరిశోధన, ఒక పక్షిని కొనడానికి పరిశోధన, బజారుకి వెళ్ళి వస్తువుని కొనడానికి పరిశోధన, ఒక చీర కొనడానికి షాపులో ఉన్న 30 చీరలు తిరిగేసి కుప్పలేసేస్తావు. ఒక చొక్కా పీసు కొనడానికి ఆడి దగ్గర కట్ పీసులన్నీ పెద్ద కొండలాగే వేస్తావు. నువ్వు వెళ్ళిపోయిందని తిట్టుకుంటాడు. ఇన్నాటి కొరకు ఎంత పరిశోధించిన నీవు నీ తండ్రి నీకిచ్చిన 66 పుస్తకాల మహాగ్రంథాన్ని ఏ రోజైనా పరిశోధించావా బిడ్డ? నీ పిల్లలకు చదివిస్తున్నావా? నేర్పిస్తున్నావా? అభ్యసింపజేస్తున్నావా? బాగా చదువుకోనైనా మంచి పేరు తేవాలి. నువ్వు అమెరికాలో సెటిల్ అయిపోవాలి. అలాగేనా అంటారు?
మావాడండి అమెరికాలో ఒకడున్నాడండి, జపాన్లో ఒకడు ఉన్నాడా, అంత పొగరుగా మాట్లాడతాడు. మళ్ళా పరలోకానికి వెళ్ళడు. వీళ్ళెవరు పరలోకానికి వెళ్ళరండి. చదువులు తెల్ల, చదువులు పండుగ. తల్లి, నమస్తే తల్లి, తర్వాత తండ్రి, పితృదేవో భవ, ఆ తర్వాత గురువు, ఆచార్య దేవో భవ, మాతృదేవో భవ, మొదటి ప్రైజు తల్లికి. తర్వాత పితృదేవో భవ, తండ్రి, జన్మనిచ్చిన తండ్రి, మా అమ్మకు భర్త, నీకొక నమస్కారం. తర్వాత ఆచార్య దేవో భవ, గురువుగారు. మరి దేవుడేడి? మొదటి బహుమతి బంగారు పతకం తల్లికి. ఎక్కడైనా 3 బహుమతులు ఉంటాయి కదండి, అంతేనా? మొదటి బహుమతి తల్లికి, రెండో బహుమతి తండ్రికి, మూడో బహుమతి గురువు గారికి. దేవుడు బహుమతి లేదు. ఆటలా రిటిపండి ఆయన, స్పేర్ ప్లేయర్ అయినా. మైదానంలో ఎవరికైనా కాలు ఇరిగిపోతే ఫుట్బాల్లో స్పేర్ ప్లేయర్ కింద దిగాలి ఆయన. సమాజం ఎక్కడ పెట్టిందండి దేవుణ్ణి? దేవుణ్ణి పట్టించుకోలేని వ్యవస్థ దేవుడు చెప్పిన మాటల్ని అభ్యసించాలన్న ఆలోచన ఎక్కడ ఉంటుంది వీళ్ళకి? అసలు ఏ బోధకుడైనా ఎప్పుడైనా చెప్తున్నాడా? యేసు పిలుస్తున్నాడు, రా, ముందు నాదే నాకు పెట్టేయి, తర్వాత నీకు ప్రార్థన చేస్తాను. చిన్నపిల్లల ప్రార్థన 2000, పెద్దవాళ్ల ప్రార్థన, వ్యాపార ప్రార్థనలు 5000, కుటుంబ ప్రార్థన 10,000. మన హోటల్కి వెళ్ళగానే నిన్న చెప్పాడు మన బాబు, మెనూ పడేస్తాడు. ఇడ్లీ ప్లేటు ఎంత, ప్యూరీ ప్లేటు ఎంత, మసాలా దోశ ఎంత. ఏటి పిల్లల గురించి ప్రార్థన చేయడానికి 2000? ఎవడరా చెప్పాడు ఇది? ఎక్కడ అసలు బైబిల్లో ఉందా? ఆ పిచ్చోడు ఇలాగే చెప్పి జనాన్ని మోసం చేసి మాపేసాడండి ఆ దినకరన్ గాడు. ఇప్పుడు వాడు వారసుడు మరొకడు ఉన్నాడు కదా, ఘట సర్పానికి క్రూరమృగం వచ్చినట్టు. వాడు ఈడు అనుచరులేనండి. ఇప్పుడు ఈరోజు ఇండియా దేశంలో చాలా వరకు ఈ వీడు అనుచరులే, అంతా మోసం. జాగ్రత్త, వాళ్ళు పరలోకానికి పోరు, మిమ్మల్ని పరలోకానికి వెళ్ళనివ్వరు. యేసు అన్న మాట ఖచ్చితం. నేను మిమ్మల్ని అన్నాడను ఎరుగను, అక్రమము చేయువారటన్నాడేటి? యేసునామాన్ని దెయ్యాలు వెళ్ళగొట్టిన వాడినర్రా, ఆలోచించండర్రా. అక్రమము చేయువారంటేనేటి? యేసునామాన్ని దెయ్యాలు వెళ్ళగొట్టిన వాడిని. ఏ రోజైనా మీరు బైబిల్ మత్తయి సువార్తే చదవలేదా? ఏ రోజు అక్రమము చేయువారులారంటాడేటి? అంటే వీళ్ళంతా దొంగలు అని అర్థమైంది. దేవుని పిల్లలారా, మీ జాగ్రత్త కోసం చెప్తున్నాను, మీ జాగ్రత్త కోసం. వాక్యం కావాలండి, మంచి మెడిసిన్ ఇచ్చేవాడు కావాలి. అది ఎంత దూరమైనా. రాయవెల్లూరు ఎందుకు వెళ్తున్నారు? మన పక్కనే ఉన్నాడు ఆర్ఎంపీ, ఇక్కడికి వెళ్ళడం. ఎక్కడో చెన్నైకి చాలా దూరం, ఆ కొండల్లో ఉంది రాయవెల్లూరు. అక్కడికి ఎందుకు పోతున్నాడు? అక్కడే ఉంది సరైన వైద్యం. దేవుని పిల్లలారా, ఇప్పుడు మరలా చూడండి 4వ అధ్యాయంలో ఏమంటున్నాడు. ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయము 9వ వచనం చూడండి. అందరూ బైబిల్ తీయాలి, అందరూ బైబిల్ తీయవలే. అయితే నీవు జాగ్రత్త పడవలను, నీవు కన్నులారా చూచిన వాటిని మరువకూడదు. అది నీ జీవిత కాలమంతా నీ హృదయములో నుండి తొలగిపోకూడదు. నా మాటలు నీ మనస్సును జాగ్రత్త పెట్టుకో. అవి నీ కుమారులకు నువ్వు చెప్పాలి, నీ కుమారులు మనవాళ్ళకు కూడా చెప్పాలి. వాటిని నువ్వు నేర్పించాలి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము. అది పాత నిబంధన అనకండి, క్రొత్త నిబంధన కూడా చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 4వ వచనం చదవండి. క్రొత్త నిబంధనలో పౌలు ఆసియాలో ఉన్న ఎఫెసు సంఘానికి రాశాడు ఆయన.
తండ్రులారా మీ పిల్లలకు కోపము రేపకుండా ప్రభు యొక్క శిక్ష ఆయన బోధలోను వారిని పెంచండి. అంటే ఎక్కడికి పంపించేస్తున్నారు పిల్లలందరినీ మీరు? అందుకేనండి క్రైస్తవ్యం చెడిపోయింది ఈరోజు. అందుకేనండి క్రైస్తవ్యం చెడిపోయింది. ఏది నేర్పించమన్నాడో కడకు క్రైస్తవుడు కూడా బైబిల్ చదువుకొని వెర్రి వాడికి ఎక్కించడానికి పంపిస్తున్నారు. వెర్రి నేర్చుకోవడానికి చాలా మంది వెళ్ళారు. వెర్రి నేర్చుకుంటున్నారు. మనకు ముందటి తరాల్లో ఎవడు చెప్పలేదండి ఇలాంటి బైబిల్. ఎందుకంటే వాళ్ళకే రాదు, వాళ్ళకే బైబిల్ రాదు, మనకేం చెప్తారు వాళ్ళు? అందుకే మనం ఈ పాపకోపంలో పడిపోయాం. చూడండి పాట ఎలా ఉంటుంది ఒక్కసారి మీరు. లైట్స్ ఆఫ్ చేయనైనా.